రైట్ పాపిరెడ్డి గారు, మీ దగ్గర డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది, మళ్ళీ కనెక్ట్ అవుతారు. కానీ ఎస్, మనము ఒకసారి శివలాల్ గారితో మాట్లాడదాం. డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శివకుమార్ లాల్ గారు, ఏంటి మీ ఆపోజిట్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అనుకుంటారా, రాష్ట్రంలో ప్రతిపక్షం కాదంటారా, ఏదేమైనా కానీ ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో? ఒకంతా మీకు హ్యాపీగానే ఉందనుకోవాలా? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆధిపత్య పోరు తప్ప ఎవరు కూడా ఆ పార్టీ గురించి ఆలోచించే విధానాలు అంటే ఇప్పుడు బీజేపీలో ప్రజెంట్ సరే, కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద సముద్రం, కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ, ఎవరన్నా వాళ్ళకి అన్యాయం జరిగితే స్వేచ్ఛగా చెప్పించు అనే రకంగా గతం నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఒక అపోహ ఉంది. అది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ఎవరికన్నా వాళ్ళకి అనుకున్నది రాలేదు, లేక వాళ్ళకంటే చిన్నవారికి ఇచ్చిండ్రు అన్నప్పుడు ఇమీడియట్ గా పార్టీ మీద అటాక్ చేసేయడం వేరు మాట. వారు పార్టీలు ఎప్పుడు కూడా ఇటువంటి ఆధిపత్య పోరైతే కాంగ్రెస్ పార్టీలో కనబడలేనా. కానీ ఇప్పుడు ఏదైతే పార్టీలు మారుతున్న వ్యక్తులగా బీజేపీలో గతంలో ఒక రాజాసింగ్ తప్ప మిగతా వ్యక్తులు ఎవరు గెలిచిన వాళ్ళు కాదు కాబట్టి బీజేపీలో పెద్ద ప్రాబ్లం లేకుండే. కానీ ఈసారి వచ్చేసరికి గెలవడము, ఒక 8 మంది ఎంపీలు గెలవడము, వాళ్ళలో ఒక రకంగా ఏమైపోయిందంటే మా ఆధిపత్యం పోతుంది, మా పెద్దరికం పోతుంది అనే రకంగా ఎవరైతే బీజేపీలో గతం నుంచి ఉన్న పెద్దలు గద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఈ రోజు బండి సంజయ్ కూడా యాడ్ అయ్యింది అనేది నా ఆలోచన. నేను బహుశా నాకు దగ్గర 83 నుంచి నేను రాజకీయం చూసిన ఎన్టీ రామారావు తరఫు నుంచి కూడా కాబట్టి నేను అనుకుంటా దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, తర్వాత ఇంకొక ఇద్దరు, వీళ్ళు ఏమంటే ఆధిపత్య పోరు అనే రకంగా వాళ్ళ చేతకి బీజేపీ స్టేట్ పాలిటిక్స్ అనేది వాళ్ళ చేతకి పోవద్దు అనేది వాళ్ళది ఒక ఆలోచన. దాంట్లో ఈ రోజు మళ్ళీ కొత్తగా బండి సంజయ్ కూడా జాయిన్ అయ్యింది అనే రకంగా ఒకరి మీద ఒక్కరు విమర్శలు చేసుకోవడము, వీళ్ళు తిట్టుకోవడము, వీళ్ళు పేరు తిట్టలేరు తప్ప డైరెక్ట్ గా. ఇప్పుడు బండి సంజయ్ చూస్తాం ఏమంటుండు, ఎలక్షన్ లో నాకు ఓటు వేయొద్దు అని చెప్పి మనకు పార్టీ టికెట్ ఇద్దామా అనేది ఆయన ప్రశ్న. ఆయన ఏమంటుండు, నేను జూనియర్ని కాదు బిడ్డ, గతంలో కమలాపూర్ కానీ విద్యారకంగా కానీ నేను అన్నింటిలో పార్టీలో సీనియరు, నేను అన్ని రకాలుగా చూసినా ఈరోజు నాకు మంచి మనన ఉంది అక్కడ. ఇంకొకటి బండి సంజయ్ మధ్యన, ఆ తర్వాత ఈటల రాజేందర్ మధ్యన ఎక్కడైతే బండి సంజయ్ ఈటల రాజేందర్ ఒక అపోహ, రెండోది పాడి కౌశిక్ రెడ్డి ఎంబడి తిరుగుతున్నాడు హైదరాబాద్ లా, బండి సంజయ్ ఎంబడి, అంటే అధికారిక ప్రోగ్రాంలలో ఆయన ఉంటూ ఒకటే కార్లో తిరుగుతూ వాళ్ళిద్దరు మొత్తానికి ఈ బండి సంజయ్ కి ఇబ్బంది చేస్తున్నారు అనేది బండి సంజయ్ అనుచరులు కానీ వాళ్ళు తాజాగా అయితే గౌతమ్ రెడ్డి గారు కూడా ఎవరైతే ఉన్నారో బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది. ఒక రకంగా ఆయన ఈటెల వర్గం వీళ్ళు అనుకోవాలి. ఈరోజు అసలు అక్కడికి వెళ్ళి ఈటెల రాజేందర్ ఇంటి ముందు ధర్నా చేస్తామని, ధర్నా చేయడం గల ప్రధాన కారణం కూడా కావాలనే ఈటెల చేపించుకుంటున్నారని వీళ్ళ వైపు సోషల్ మీడియాలో కోడే కూస్తుంది బండి సంజయ్ వైపు. మరోవైపు బండి సంజయ్ నువ్వు ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తావని వీళ్ళ వర్గాలు, వీళ్ళిద్దరు నాయకులు ఎలా ఉంటే వర్గీయులు కూడా చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్న పరిస్థితి. అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ లో కేసీఆర్ అండ్ కంపెనీ ఆయనను కొంచెం బాగా మర్యాద లేకుండా చేసిండ్రు అనే ఉద్దేశంతోనే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ని గెలిపించడం జరిగింది. ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేందర్ పోయిన తర్వాత, ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన దినదినం స్ట్రాంగ్ అవుతుండ్రు అనేది కూడా బీజేపీలో ఒక వర్గం అనుకుంటుంది. ఆ వర్గం పోరే ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది. మరి నన్ను అడిగితే ఇటు బీజేపీలో వర్గం పోరు, అటు మల్కాజ్గిరిలో నిన్న మొన్న బోనాల ఆలోచిస్తే కూడా అది కూడా ఈ మైనపల్లి హనుమంతరావు వర్సెస్ ఆయన రాధాకృష్ణ యాదవ్ అని,
తర్వాత ఇంకా మిగతా కార్పొరేటర్లు వాళ్ళని కూడా ఇదే ఇబ్బందిగా జరుగుతుంది. టిఆర్ఎస్ అక్కడికి వచ్చే వరకు మైనంపల్లి వరకు బిఆర్ఎస్ నడుస్తుంది, ఇక్కడికి వచ్చే వరకు బండి సంజయ్ వరకు రాజేందర్ వర్సెస్ నడుస్తుంది. అంటే వీళ్ళు ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలో పోయిన తర్వాత అక్కడ ఇవ్వడలేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ వర్గపోరు ఏమి లేదంటారు అయితే నల్గొండ జిల్లాలో కానీ ఏ జిల్లాలో కూడా? నేనేమంటున్నాండి, కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఒక రకంగా ఉన్న హైకమాండ్ కానీ లేకపోతే ఇన్ఛార్జ్ కానీ కలిసి మాట్లాడేసిండ్రు. మొన్న నల్గొండనే మేము తీసుకొని ఎగ్జాంపుల్ మీద మాట్లాడిన విషయంలో 6 మంది ఎమ్మెల్యే